హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే సుఖస్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే బీబీఎల్ లో మరి నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనాలిసిస్ అయితే తెలుసుకుందాం. ఈ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా సరే అందరికి కూడా షేర్ చేస్తే అందరికి కూడా యూజ్ఫుల్ గా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. లైక్స్ మాత్రం కొట్టండి. లైక్స్ కొడితే మరికొంత మందికి రికమెండేషన్ అనేది చేస్తుంది. ఖచ్చితంగా 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాను. మరి మ్యాచ్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోతే మరి సింపుల్ గా ఒక సెకండ్ లో నేనైతే వివరంగా అయితే చెప్తాను, వినండి. అయితే ఇక్కడ సిడ్నీ థండర్స్ వర్సెస్ సిడ్నీ అయితే మ్యాచ్ అనేది జరగబోతుంది. ఇక్కడ సిడ్నీలోనైతే జరుగుతుంది. ఎవరైతే టాస్ వస్తుందో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వెదర్ రిపోర్ట్ అయితే మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మ్యాచ్ రద్దు అవ్వకపోతే ఏం జరుగుతుంది ఏమిటి అనేది అయితే మనం అనాలిసిస్లోకి అయితే పూర్తిగా మరి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్న 23 మరి మ్యాచ్ అనేది జరిగితే 7 మ్యాచ్లు అనేది సిడ్నీ థండర్స్, మరి 16 మ్యాచ్ అనేది సిడ్నీ అయితే గెలిచిందని చెప్పొచ్చు. ఇక్కడ బలబల చూసుకున్నా మరి ఇక్కడ మిడిల్ ఆర్డర్ మొన్నసారి అయితే ఫెయిల్ అయితే అయ్యింది. తర్వాత మరి బౌలింగ్ అయితే చాలా చాలా బాగుంది సిడ్నీకి అయితే. మరి సిడ్నీకి వచ్చేసి ఇక్కడైతే అబౌట్ అనేది ఉన్నాడు, మంచి బౌలర్ గా మనం చెప్పచ్చు. కాఫ్ ఉన్నాడు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మనం చెప్పాలి. మరి ఫిలిప్స్ గానీ, ఇమ్స్ గానీ, హెన్రిక్ గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానీ ఫామ్ గానీ మరి ఉన్నారు. కానీ తలబాటు ఏంది వస్తుందో అదైతే చూసుకోవాలి పరిస్థితి ఉంది. చాలా బలంగా అయితే ఉంది. మరి సిడ్నీ థండర్స్ కి అయితే వచ్చేస్తే మాత్రం బ్యాటింగ్ అయితే వైఫల్యం అనేది చెందుతున్నారని చెప్పొచ్చు. బౌలింగ్ అయితే కొంచెం పర్వాలేదు అనేది మనం చెప్పాలి. అదైతే ప్లస్ చేసుకుని చేస్తాం. మరి గ్రీన్ కానీ, రోజ్ కానీ, మరి డేవిస్ కానీ ఇలాంటి ప్లేయర్స్ చాలా చాలా మరి బలంగా అయితే ఉన్నారని చెప్పొచ్చు. బెన్ క్రాఫ్ట్ అయితే చాలా బలంగా అయితే ఉన్నాడు అని చెప్పొచ్చు. ఎప్పుడైతే అవుట్ అయిపోతున్నాడో తర్వాత క్రమేపీ కూడా వికెట్స్ అనేది సమర్పించుకుంటున్నారని చెప్పొచ్చు. గ్రీన్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా కెప్టెన్సీ అనేది చేయవలసిన పరిస్థితి కూడా ఎక్కువగా మరి ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి గెలుపు మాత్రం సిడ్నీ థండర్స్ కి ఎక్కువ మరి ఉందనేది మనం చెప్పాలి. మరి ఇదే ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్పి వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి కింద అయితే జాయినింగ్ బటన్ అయితే తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.